కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అని, ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యల మీద లోక్సభ స్పీకర్ ఆలోచించి మార్గదర్శకం ఇవ్వాలని కోరారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45 రోజులు. వాటికి రాకపోతే ఎలా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈవేళ ఈ బాధ్యతను మనం పద్ధతి ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని వారి నమ్మకం. వారి నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మనం వెమ్ము చేయకూడదు అనేదే నా భావన. మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీ ఉండకూడదు. రాజీ పడటం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా